జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏంటో ఈ మనుషులు అన్నిటికీ తొందరపడతారు. ఎవరు ఎలాంటి వారో ఏమీ తెలుసుకోరు. అన్ని సడన్ డెసిషన్స్ తీసుకుంటారు. సడన్ గా పెళ్లి చూపులు, సడన్ గా మళ్లీ చూపులు, సడన్ గానే పెళ్లి, సడన్ గా అన్నీ జరిగిపోవాలి. ఫోన్లో మాట్లాడుతున్నారా అమ్మాయి గారు? నేనేమన్నా వెర్రిదాన్నా? నీతోనే మాట్లాడుతున్నాను. నాతోనా? ఇవన్నీ నాతో ఎందుకు చెప్తున్నారు? నువ్వేగా రూపకర్తవి, రూపశిల్పివి. అంటే నీకు మాటల్లేవు, నేనే మాట్లాడాలి. పెళ్ళంటే అంత ఈజీ అయిపోయింది మనుషులకి. మనం నచ్చిన వాళ్ళని కాదు, మనల్ని నచ్చే వాళ్ళని చేసుకోవాలని ఎన్ని శతాబ్దాలకి తెలుసుకుంటారో అర్థం కాదు. అమ్మాయి గారు, మీరు ఏదేదో మాట్లాడుతున్నారు, నాకేం అర్థం కావడం లేదు. నీకర్థమైతే నేను ఇలా పిచ్చిదాన్లా ఎందుకు మాట్లాడతాను? నాకు వెర్రంటారు, మీకు పిచ్చి అంటారు. ఏంటమ్మాయి గారు ఇది? ఇదో స్థితి. దీనికేం పేరు పెట్టాలో నాకే తెలీదు. చూడు, జనాలంతా కొంపలు మునిగిపోయినట్టు ఎలా వెళ్ళిపోతున్నారో. సడన్ గా ఈ ప్రపంచం ఆగిపోతే ఎంత బావుంటుంది. ప్రపంచమే కాదు, అన్నీ ఆగిపోవాలి. అన్నిటికీ లాక్డౌన్ పడాలి. ఎక్కడివక్కడ స్తంభించిపోవాలి. ఏది ముందు కదలకుండా ఆగిపోవాలి. ఆగిపోయింది. ఏయ్ ఏ బండిని ఆపమనలేదు. నేను ఆపలేదు అమ్మాయి గారు, మీ శాపనార్థాలకి అదే ఆగిపోయింది. నా మాటలకి అంత పవర్ ఉందా? మీ నాలుక మీద మచ్చుందా? ఇంటికెళ్ళాక అద్దంలో చూసుకుని చెప్తా. అమ్మాయి గారు, ఒక మాట అడుగుతాను, చెప్తారా? ఏంటది? మీరు వండుకున్న వంట మీరే తిన్నారా? ఇలా ఏదేదో మాట్లాడుతున్నారు. నేనంత తెలివి తక్కువ దాన్నేం కాదు. నేనొండిన వంటిని నేనే తినడానికి. ఆ రోజు నువ్వు వెళ్ళిపోయాక నేనొండిన కూరలు టేస్ట్ చేశా. అయ్యో, అంత సాహసం ఎందుకు చేశారు? తిన్నాక ఎలా అనిపించింది? నువ్వేవైపోయావానని భయం వేసింది. తెల్లవారు మామూలుగానే కనిపించాక ఆ భయం పోయింది. ఏది మళ్ళీ నవ్వు? ఎందుకమ్మాయి గారు? నువ్వు నవ్వితే బావుంటావు. పోండి అమ్మాయి గారు. ఇప్పుడెలా పోదాం? ఉండండి, రిపేర్ చేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.